నమస్తే అండి, నేను రజా. సంక్రాంతి పూట కూడా పవన్ కళ్యాణ్ గారి మీద రక్త కన్నీరు వచ్చేలాగా ఏడుస్తున్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు పండగ పూట కూడా ఏడిపోయినా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకసారి పొలిటికల్ ఫ్లాష్ మ్యాన్గా ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి అయితే బాగా పేరు పొందుతున్నారట. ఆ వ్యక్తి ఏంటనేది పక్కన పెడితే కనుక ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే కనుక ఈయనైతే కనుక అసలు అనవసరమైన విషయం, కానీ తెరపైకి తీసుకొచ్చి తను హీరోగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి తీరు చూస్తూ ఉంటే దేంతో నవ్వాలో అర్థం కావట్లేదు. దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నాడో చూడండి. అడుగుతాను సంక్రాంతి అనగానే ముఖ్యంగా కూడా అంబటి రాంబాబు గారి గుర్తొస్తూ ఉంటారు. ప్రధానంగా దేనికి అంటే ప్రధానంగా నేను గుర్తురావడానికి కారణం పవన్ కళ్యాణ్. అదిగోండి పవన్ కళ్యాణ్ నేను సంక్రాంతికి డ్యాన్స్ చేస్తే సంబరాలు రాంబాబు అన్నాడు. దాంతో పాటు గురువు అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేర్ చేయడానికి బయటలేదు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. ఆ స్టెప్పులు ఏమంటే నాకు తెలియదు. ఆయన స్టెప్పులు నేను నేర్పాలా? ఇదే సినిమా యాక్టర్, ఆయన నాట్ అన్ యాక్టర్. ఈ సినిమా యాక్టర్ పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే అవును, నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాడించాను. చెప్పలేదు. ఇది నాట్ ఏ పొలిటీషియన్, యాక్టర్. ఇప్పటికీ యాక్టర్, ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు. ఇంకా స్వభావం మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా అభిప్రాయం కాలేడు. ఇంకా కూటమిని కూల్చడమే సంక్రాంతి సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయం అంట. ఇలా కూల్చేస్తున్నారో అయినా బుద్ధి మారలేదు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కనుక వీళ్ళు పేపర్లు తగలబెట్టినారంట, అది తగలబెట్టినారంటే ఇది తగలబెట్టినారు, ఏదైనా తగలబెట్టనియండి. వీళ్ళు చేసేటువంటి మంచి ప్రజల్లోకి వెళ్తే ఏదో జనానికి అది బంద్ చేసాం ఇది బంద్ చేసాం అని చెప్పేసి రోడ్లు ఎక్కితే జనం అంతా కూడా ఒక్కసారి ఊసినటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో. ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అసలు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ అక్కడ లేదు. అంబటి రాంబాబు గారిని ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన అనలా. ఆయన అంతటికి ఆయనే పవన్ కళ్యాణ్ ఆయనేమో బయటి మధ్యకాలంలో డ్యాన్స్లు వేస్తూ ఉన్నాడు, నేనేమో రియల్ పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్ మాత్రమే, ఆయన రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా కాలేడు. పవన్ కళ్యాణ్ ఒక మంత్రి, 5 శాఖల్ని ఆయన హోల్డ్ చేస్తూ ఉన్నాడు. అలాగే తన మంత్రిత్వ శాఖలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. ఈరోజు కూటమి గవర్నమెంట్ ఏ విధంగా ముందుకెళ్తుందో మనంతా కూడా చూస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకుని అతను ఎప్పటికీ కూడా రాజకీయ నాయకుడు కాలేడు అనే ఒక అక్కస్ని వెళ్ళగెక్కినాడు. ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అంబటి రాంబాబు గారి పేరే తీసుకోవాలి ఎక్కడ కూడా. అసలు సందర్భమే ఇది కాదు. సంక్రాంతికి సంబంధించి ఆయన గంతిలేస్తాడు, సంబరాలు చేస్తాడు. ఆయనకి ముద్దుగా కూడా పేరు కూడా పెట్టుకున్నారు, సంబరాల రాంబాబు అని చెప్పేసి. ఈ సంబరాలు చేసేటువంటి సంబరాల రాంబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు ఏదో బ్రో సినిమాలో ఇమిటేట్ చేసే విధంగా పెట్టించారట. దానిలో భాగంగా ఈ రోజున బాగా ఫేమస్ అయిపోయినారట. ఆయన చేసినటువంటి డ్యాన్స్ అప్పట్లో భయంకరంగా ట్రోలింగ్ గురైంది. మరి అది ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు. ఎంజాయ్ చేయకూడదంటే చేయొచ్చు, తప్పు లేదు. కానీ ఏంటంటే అనవసర వివాదాల్లోకి పవన్ కళ్యాణ్ గారిని లాగడం, కూటమి ప్రభుత్వాన్ని లాగడం, నారా చంద్రబాబు నాయుడు గారిని లాగడం ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ఎజెండా ఇదనమాట. ఈ రోజున ప్రజలు మ్యాండేట్ ఇచ్చి అత్యున్నతమైన స్థాయిలో కూర్చోబెడితే కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఇది అనమాట. దీనివల్ల వాల్యూ ఏమైనా పెరుగుతుందా, గౌరవం ఏమైనా పెరుగుతుందా? అరే అలాంటి పేర్లు అసలు వేరే నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యేని ఇలా చేస్తా ఉన్నాడా? ఈయన ఒక్కడే చేసేది అలాగే. అనవసర వివాదాలు పవన్ కళ్యాణ్ గారిని పదే లాగడం, లాగి దాని మీద రాజకీయం చేయడం. ఆ కాంటెక్స్ట్ మొత్తం చూడండి. ఆయన ఏదో పొద్దున్నే లేచి ఏదో కొప్పేసి తగలబెట్టినాడు, అయిపోయింది. తర్వాత డ్యాన్స్ వేసుకున్నాడు, అయిపోయింది. ఓకే కదా. జర్నలిస్టులు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించలేదు, కూటమి ప్రభుత్వ పేరు ప్రస్తావించలేదు. ఏదో దానికి సంబంధించి సంబరాల గురించి మాట్లాడుతూ ఉంటే బ్రో సినిమాలు ఈయన టార్గెట్ చేయడం, ఈయన టార్గెట్ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల. ఇంకా ఆయనకి అదే పని కదా. తన అంబటి రాంబాబుని టార్గెట్ చేయాలి, అందుకోసం సినిమాలో పెట్టండి. ఆ సినిమా వచ్చి ఎంతకాలం అయింది? సినిమాకి రివ్యూ కూడా ఇచ్చినాడు కదా. పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ప్రతి సినిమాకి రివ్యూలు ఇచ్చుకుంటారే ఉన్నాడు కదా ఈ పెద్ద మనిషి. ఈ రోజున మరోసారి అలా మాట్లాడుతున్నటువంటి మాట. మారరండి వీళ్ళు, ఛాన్సే లేదు. వీళ్ళకి మారాలన్న ఉద్దేశం కూడా ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అరే ప్రజలు ఏం కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి? పాలన సరిగ్గా చేయకపోతే క్వశ్చన్ చేయండి, ప్రభుత్వం ఏదైనా పద్ధతిగా లేకపోతే క్వశ్చన్ చేయండి. కానీ అలా కాదు, వ్యక్తిగతంగా నేను పర్టికులర్గా కావాలని చెప్పేసి టార్గెట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ అధికారంలోకి వచ్చిన అంబటి రాంబాబు అనే పేరు ప్రస్తావించడానికి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడట్లేదు ఈ రోజున. అలాంటిది ఈ రోజు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు. ఆయన అసలు రాజకీయ నాయకుడే కాదు. 21 గెలిచినాడు. కూటమి మీరు 175 అంటే దాదాపు 164 స్థానాలు కొట్టి చూపించినారు. అయినా కానీ మార్పు రాకపోతే నిన్న రోజారెడ్డి గారు ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినారట. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఏంటో అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు అదుపులో పెట్టడేమో.
జగన్మోహన్ రెడ్డి గారు మీకు చాలా నష్టం జరుగుతుంది, మీ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. కొంచెం వీళ్ళని మార్చండి, ఆ రోజారెడ్డి గారి భాషని ఈయన భాషని మార్చండి కొంచెం. ఎందుకంటే మీకు 9 స్థానాలు 11 స్థానాలకు పరిమితం అవ్వాల్సినటువంటి పార్టీ కాదు కదా. ఎందుకు అయ్యారు అలాగా? నోటి దాడి, నోటి తీట, దీనివల్ల ఏమైనా పైసా ఉపయోగం ఉందా? ఏదో అభిమానుల్లో కొంత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం కానీ అది కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఈ రోజున ఇలాంటి వాళ్ళ వలన పార్టీలో పక్కన పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఏమాత్రం కూడా లేదని నాకు మరోసారి రుజువైంది. ప్రశాంతంగా పండగ చేసుకుంటా ఉన్నాడు, పండగ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ పండుగలో కూడా ఏడవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు.